దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన ఈ దిన వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? సంతోషంగా ఉంటూ ఉన్నారా? ప్రతిదినం దైవ వాక్కు పొందుకుంటూ దైవక దీవెనలో ముందుకు కొనసాగుతూ ఉన్నారా? క్రిస్మస్ సంతోషంలో మనందరం కూడా ముందుకు కొనసాగుతూ న్యూ ఇయర్ లో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరం ముగిస్తూ 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. దేవుడు కృపతో నింపబోతున్నాడు, ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ప్రతిదినం వేరు పొందుకుంటూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా మనం అడుగు పెట్టబోతున్నాం. సంతోషంగా అడుగు పెట్టండి. ఏ కృంగుదల వేదన ఈ సంవత్సరం అంతా ఒకవేళ ఏ నింద బాధ వ్యతిరేకత మీరు పొందుకున్నా దేవుడి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఒక మహిమతో మిమ్మల్ని అడుగు పెట్టించబోతున్నాడు. ఒక నూతన క్రియ నేను చేయబోతున్నానని చెప్తున్నాడు. అది ఇప్పుడే మొలవబోతుంది, మీరు దాన్ని ఆలోచింపరా. నేను ఎంత గొప్ప దేవుణ్ణో. నేను ఎడారుల్లో మరి నదులు పార చేశాను కదా ఇశ్రాయేలు పక్షాన. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను అరణ్యంలో దారులను ఎడారుల్లో నదులను పార చేయించున్నాను, అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నానని వాగ్దానం సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షాన వారు త్రాగుటకు నీరునిచ్చాడు, తినుటకు ఆహారాన్ని పంపించాడు. మన పితరుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు నేను జరిగించాను, చేసి ఉన్నాను. మీరు దాన్ని ఆలోచించట్లేదా? మీ జీవితం పాడైన పరిస్థితుల్లో ఉంటున్నా, ఇరుకుల్లో ఉంటున్నా, ఇబ్బందుల్లో ఉంటున్నా, నేను త్రోవ కలుగు చేస్తాను, నేను నదులు పార చేస్తాను. ఎండిన ఎడారులో కూడా జలకల ఊటలు నింపగలిగిన దేవుడు నా యందు మీరు విశ్వసించి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఈ సంవత్సరం ఏ రీతిగా మీరు ముగిస్తూ ఉన్నా, ఈ సంవత్సరం అయిపోతూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. నూతన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు, నూతన కృపలతో నింపబోతున్నాడు. నూతనమైన మేలును జరిగించి మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం, దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో, ఇది ఇప్పుడే మలచాలయ్యా. బిడ్డల ప్రభావ నదుల్లో అరణ్యంలో త్రోవలు జలగల ఊటలు ప్రవహించినట్లుగా మీరే సహాయం చేస్తూ కష్టకాలంలో కరువు ఇరుకు ఇబ్బందుల్లో మీరే అద్భుతమైన మేలు జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ఒక్కొక్కరిని లేవనెత్తండి. కృప గల సంవత్సరంగా, దీవెన కలిగిన సంవత్సరంగా ఒక్కొక్కరికి దయచేస్తూ మహిమతో నింపుతూ అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీరే ముందుకు కొనసాగించమని, లైక్ షేర్ కామెంట్ చేసిన వారికి దీవెనలు మేలులతో నింపమని, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మంచిగా లైక్ షేర్ కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం, అనేకులను ఆదరిద్దాం, అనేకులను పంచిపెడదాం. మంచిగా ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటూ అనేకులు పంచిపెడతాం. ఉదయకాల ఆరాధనలో 4:30 నుంచి 5:30 వరకు జరుగుతూ ఉంటే మీరందరూ కలుసుకోండి. రెండోదిగా న్యూ ఇయర్ ఆరాధన డిసెంబర్ 31 నైట్ 9 గంటల నుంచి 1 వరకు ఈ ఆరాధన జరుగుతూ ఉంటుంది. మాతో కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి కలుసుకోండి. రెండోదిగా జనవరి 1 2025 సంవత్సరంలో మొదటి దినం రోజు మనందరం కలిసి జేపీఎం చర్చి మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటే పగలు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతూ ఉంటుంది. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. క్రొత్త కృపల కొరకు, క్రొత్త ఆశీర్వాదాల కొరకు డిసెంబర్ 31 నైట్ వాగ్దానాలు కూడిక జరుగుతూ ఉంటుంది. దైవజనుడి ద్వారా ఈ వాగ్దానాలు అనేది ఇవ్వబడతా ఉంటుంది. కాబట్టి మీరందరూ కలుసుకోండి. ప్రత్యేకమైన దీవెనల కొరకు, ప్రత్యేకమైన ఆశీర్వాదాల కొరకు, సేవకుని నుంచి దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో పొందుకోవడానికి దైవికంగా సిద్ధపడదాం, ఆత్మీయంగా బలపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.